టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అయితే బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. కావాలని గాంధీ కుటుంబంపై విష ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సో మొత్తానికైతే బీజేపీకి అయితే కౌంటర్ ఇచ్చారు జగ్గారెడ్డి. అసలు మీరేం చేశారో చెప్పండి అని కూడా క్వశ్చన్ చేశారు. గాంధీ కుటుంబంపై కావాలనే విష ప్రచారం చేస్తున్నారు. అసలు స్వాతంత్ర ఉద్యమంలో మోడీ పాత్ర ఉందా? ఎందుకు మీరు గాంధీ కుటుంబంపై కావాలని విష ప్రచారం చేస్తున్నారు? ఇది సరైన మంచి పద్ధతి కాదు, మార్చుకోవాలని కూడా జగ్గారెడ్డి చెప్పారు. సో అధికారం ఉంటది పోతది, అధికారం అనేది శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నా లేకున్నా ఒకేలా ఉండాలని కూడా జగ్గారెడ్డి చెప్పారు. మనం చూసాం. సో సోనియా అలాగే రాహుల్ ఐడియాలజీ ప్రకారం ముందుకెళ్తున్నాం. ఇక నెహ్రూ పాలన అలాగే త్యాగాలు కూడా మోడీకి తెలుసు. అయినా కానీ ఎందుకు ఇలా విష ప్రచారం చేస్తున్నారని కూడా జగ్గారెడ్డి బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. ముందుండి శాంతియుత మార్గంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ చరిత్రని ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నిసార్లు ఎన్ని రకాల విమర్శలు చేసినా ఇది ఒక చరిత్రనే. ఈ చరిత్ర బీజేపీ పార్టీకి లేదు, అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే స్వాతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చినా కొన్ని సంవత్సరాలకు బీజేపీ పార్టీ పుట్టింది. ఇక్కడ ఆనాడు ఇప్పుడేంటి, ఎవరు ఇప్పుడు ప్రధానమంత్రి కావాలంటే, ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. ఆయన ప్రధానమంత్రి కావడానికే ఆయన పనిచేసాడు. కానీ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి కావడానికి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలే. అక్కడ నిస్వార్థంగా పనిచేశారు, ఇక్కడ స్వార్థంగా పనిచేశారు. బీజేపీ, సెంట్రల్ బీజేపీ ప్రధానమంత్రి గారు గమనించాల్సింది ఏంటంటే, ఆనాడు దేశ ప్రజల కోసం మహాత్మా గాంధీ నాయకత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు, వారి తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు వారి ఆస్తులు, వాళ్ళ వయస్సు, వాళ్ళ శక్తి స్వాతంత్రం కోసం ఉపయోగించారు. అందుకే నిన్న ఒక సందర్భంలో ఢిల్లీలో సోనియా గాంధీ గారు ఒక కార్యక్రమంలో సోనియా గాంధీ గారు ఢిల్లీలోని జవహర్ భవన్లోని నెహ్రూ సెంటర్ ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిన్న సోనియా గాంధీ గారు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారు అన్న మాటలని ఈరోజు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ ద్వారా ఇటు రెండు రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ఒకసారి మళ్ళీ మీడియా ముందు వచ్చి చెప్పడం జరుగుతుంది. సోనియా గాంధీ గారు చాలా స్పష్టంగా అనేక విషయాలు నిన్న ఆ కార్యక్రమంలో
జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క కార్యక్రమంలో వారు అన్న మాటలు మళ్ళీ ఒకసారి నేను మీడియా ముందు చెప్తున్నాను. జవహర్లాల్ నెహ్రూ గారు